Welcome to Satish Shah English Grammar Shortcuts. Today we are going to learn about if clauses. It is a very simple topic, but we get 1 mark in TET and DS examinations. Ready, friends? Let us start our topic explanation. Okay. చూడండి టాపిక్ పేరు ఇఫ్ క్లాజ్. ఇఫ్ క్లాజ్ అంటే ఏంటి? టూ క్లాజెస్ని ఇఫ్ లేదా అన్లెస్తో మనం కలిపినట్లయితే దాన్ని ఇఫ్ క్లాజు లేదా కండిషనల్ క్లాజ్ అంటారు. ఇక్కడ మనం ఇఫ్ లేదా అన్లెస్తో రెండు క్లాజులు అంటే రెండు వాక్యాలు కలిపితే దాన్ని ఇఫ్ క్లాజు లేదా కండిషనల్ క్లాజ్ అంటారు. ఓకే ఫ్రెండ్స్. ఈ కండిషన్స్ ముఖ్యంగా 3 కండిషన్స్. ఒకటి ఓపెన్ లేదా రియల్ కండిషను. ఈ కండిషను ఫార్ములా ఏంటంటే ఇఫ్ క్లాజ్ సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది. ఒకవేళ మన టెన్సెస్ తెలియకపోతే ఇఫ్ క్లాజ్లో వెర్బ్ 1 ఆర్ వెర్బ్ 1 ఎస్ ఉంటుంది. ఇంకా మెయిన్ క్లాజ్లో సబ్జెక్టు విల్లు V1 ఉంటుంది. సబ్జెక్టు విల్లు V1 ఉంటే అది మెయిన్ క్లాజ్ అనమాట. ఇప్పుడు ఈ ఇఫ్ క్లాజ్ మీద బిట్స్ చూడండి ఎగ్జామ్లో ఎలా వస్తాయి ఒకసారి. ఇఫ్ వీ డాష్ వెల్ వి విల్ విన్ ద మ్యాచ్. ఎప్పుడైతే సెకండ్ సెంటెన్స్లో విల్ ఉన్నదో మనం వెంటనే ఇక్కడ వెర్బ్ 1 ప్లే కానీ వెర్బ్ 1 ఎస్ ప్లేస్ కానీ రాయాలి. అంటే ప్లేస్ తప్ప ఇంకేం ఆలోచించకూడదు ఇక్కడ. అయితే ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ షీట్ వచ్చినప్పుడు ప్లేస్ రాయాలి. ఇక్కడ హీ షీట్ లేవు కాబట్టి ప్లే రాయాలి. ఓకేనండి. రెండోది ఇఫ్ షీ డాష్ మీ ఐ విల్ అటెండ్. ఇక్కడ కూడా విల్ వచ్చింది చూసారు కదా. ఎప్పుడైతే విల్ వచ్చిందో మనం వెంటనే ఏం చేయాలి? వెర్బ్ 1 ఇన్వైట్ ఆర్ ఇన్వైట్స్. మరి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ షీతో స్టార్ట్ అయింది అందుకే ఇన్వైట్స్ రాయాలి. మూడోది చూడండి అన్లెస్ ఐ కమ్ ఫాస్ట్. అంటే ఈ ఫస్ట్ కండిషన్ అన్లెస్తో కూడా కలపడవచ్చు అనమాట. అన్లెస్ అంటే నెగిటివ్ మీనింగ్, ఇఫ్ నాట్ అని అర్థం. అన్లెస్ ఐ కమ్ ఫాస్ట్ అంటే ఇఫ్ ఐ డు నాట్ కమ్, నేను తొందరగా రాకపోతే అని అర్థం. మరి రాకపోతే ఏమవుతావు? బస్ క్యాచ్ చేయలేవు. అందుకే ఐ వాంట్ క్యాచ్ ద బస్ రైట్ అంటే విల్ నాట్ కదా, విల్తో రావాలి. అంటే ఆప్షన్ 1 ఆప్షన్ 4 మిగతావి లేవు. కాబట్టి ఇక్కడ విల్ క్యాచ్ వోంట్ క్యాచ్ అంటే మనం నెగిటివ్ సెన్స్ కాబట్టి వోంట్ క్యాచ్ అవుతుంది. ఇఫ్ దే డాష్ బి ఫ్రీ షీ విల్ మీట్ దమ్. ఇక్కడ చూడండి విల్ వచ్చింది. ఎప్పుడైతే విల్ వచ్చింది ఫస్ట్ కండిషన్. మరి బి యొక్క మొదటి రూపం రాయాలి అంటే యామ్ ఈజ్ ఆర్ రాయాలి. యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రాయాలి బీకి బదులు. అందుకని దే ప్లోరల్ కాబట్టి ఆర్ రాయాలి. ఓకేనండి. ఈ కండిషన్లో మెయిన్ విల్లుని ప్రధానంగా చూసుకోండి. సెకండ్ కండిషన్ చూడండి. ఈ సెకండ్ కండిషను టైప్ 2 కండిషన్ అంటారు. దీన్ని ఇమేజినరీ కండిషన్ లేదా అన్రియల్ కండిషన్ అంటారు. ఇక్కడ ఇఫ్ క్లాజ్ సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఒక టెన్సెస్ తెలియకపోతే వెర్బ్ 2 ఉంటుంది. మెయిన్ క్లాజ్లో సబ్జెక్టు వుడ్ ప్లస్ V1 ఉంటుంది. సో ఇక్కడ మనము ఇఫ్ క్లాజ్లో డాష్ ఉంటే వెర్బ్ 2 రాయాలి. రెండో వాక్యంలో డాష్ ఉంటే వుడ్ ప్లస్ V1 రాయాలి. మరి ఇక్కడ చూడండి ఇఫ్ ఐ డాష్ వెల్ ఐ వుడ్ ఇచ్చాడు అంటే మనం వెర్బ్ 2 రాయాలి. అంటే ప్లేడ్ రాయాలి. అలాగే రెండో దాన్ని చూడండి వుడ్ ఇచ్చాడు అందుకే మనం ఇక్కడ వెర్బ్ 2 రాయాలి. ఆస్క్ కూడా రాయాలి. మూడో చూడండి ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేనే కనుక పక్షినైతే. ఇది ఇమేజినరీ అనమాట. సింగులర్కి వర్ర వస్తుంది ఇమేజినరీలో. ఐకి హీకి షీకి వర్ర వస్తుంది. నేనే కనుక బర్డ్ అయితే. ఇప్పుడు ఈసారి మెయిన్ క్లాజ్ రాయాలి కాబట్టి వుడ్తో రాయాలి. బట్ వుడ్ ప్లస్ V1 రాయాలి కాబట్టి వుడ్ ఫ్లై రైట్. ఇఫ్ హీ డాష్ బి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అతనే కనుక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయితే ఇమేజినరీ క్లాజ్. హీ వుడ్ ప్రొవైడ్ ఇమేజినరీ క్లాజ్ కాదు కాబట్టి సింగులర్కి వర్ర వస్తుంది. అందుకే హీ అయినప్పుడు కూడా వర్ర వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి.
మూడో కండిషన్ చూడండి, టైప్ 3, దీన్ని పాస్ట్ కండిషన్ అంటారు. ఇఫ్ క్లాజ్లో పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి, అంటే హ్యాడ్ ప్లస్ వెర్బ్ 3 ఉండాలి. మెయిన్ క్లాజ్లో వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ఉండాలి. వుడ్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ఉండాలి. ఇది మూడో కండిషన్. ఇక్కడ చూడండి, ఈ బిట్స్ అన్ని మూడో కండిషన్ అది. ఇక్కడ మనం గమనించాలి, వుడ్ హ్యావ్ V3 ఉంటుంది సెకండ్ కండిషన్లో. ఎప్పుడైతే వుడ్ హ్యావ్ V3 ఉందో ఇక్కడ హ్యాడ్ V3 రాయాలి. ఇక్కడ చూడండి, వుడ్ హ్యావ్ V3 ఉంది, ఇక్కడ హ్యాడ్ V3. ఇక్కడ హ్యాడ్కి మళ్ళీ V3 కూడా హ్యాడే కాబట్టి హ్యాడ్ వచ్చింది. అలాగే మూడో కండిషన్ని హ్యాడ్ ముందుకు తీసుకొస్తే ఇఫ్ అనేది అక్కడ మనకి ఏమవుతుందంటే మిస్ అవుతుంది. దీన్నే మనం ఇన్వర్స్ కండిషన్ అంటారు. ఇది కూడా థర్డ్ కండిషనే కాబట్టి వుడ్ హ్యావ్ V3 రాయాలి. అలాగే నాలుగో ఎగ్జాంపుల్లో చూడండి, మళ్ళీ వుడ్ హ్యావ్ V3 ఉంది, అంటే హ్యాడ్ V3 రావాలి. బీక్ V3 ఫస్ట్ రూపం యామీజారు, సెకండ్ రూపం వజువరు, మూడో రూపం బీన్ కాబట్టి హ్యాడ్ బీన్ అనమాట. అలాగే ఇంకొక హ్యాడ్ ఆస్క్డ్ వచ్చింది, హ్యాడ్ V3 వచ్చింది కాబట్టి వుడ్ హ్యావ్ V3 రావాలి. కాబట్టి ఇక్కడ వుడ్ హ్యావ్ V3 వచ్చింది అనమాట. జాగ్రత్తగా చూడండి. చూడండి సమ్మరీ. ఇఫ్ క్లాజులు 3 టైప్స్, దీనికి 0 కండిషన్ కూడా యాడ్ చేసాం. అప్పుడు 4 టైప్స్గా మనం చెప్పుకుంటాం. మొదటిది టైప్ 1 ఇఫ్ క్లాజు. ఇక్కడ ఇఫ్ క్లాజులో సింపుల్ ప్రెజెంట్ అంటే వెర్బోన్నెస్ ఉంటుంది. మెయిన్ క్లాజులో విల్ ప్లస్ వెర్బోన్ ఉంటుంది. సెకండ్ కండిషన్లో సింపుల్ పాస్ట్ అంటే వెర్బ్ 2 ఉంటుంది. ఇక్కడ వుడ్ ప్లస్ V1 ఉంటుంది. మూడో కండిషన్లో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3 ఉంటుంది, వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది. 0 కండిషన్ రెండు సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటాయి. ఇఫ్ క్లాజు మెయిన్ క్లాజు రెండు కూడా సింపుల్ ప్రెజెంట్లోనే ఉంటాయి. జస్ట్ ఇది సమ్మరీ అనమాట. ఇప్పుడు దీని మీద ప్రాక్టీస్ బిట్లు చేద్దాం. ఓకేనండి. చూడండి, ఇఫ్ షీ డాష్ ఎ లీవ్ ఐ డాష్ హెర్. ఇక్కడ మనకి ఏంటంటే అసలు ఏ కండిషనో కూడా తెలీదు. అయితే ఆప్షన్ బట్టి మనం ఎంచుకోవాలి. వజ్ విల్లు, యాక్చువల్ వజ్ అంటే రెండో రూపం, విల్ అంటే ఫస్ట్ కండిషన్లో వచ్చేది, అందువల్ల అది రైట్ కాదు. సెకండ్ ఆప్షన్ వర్రో వుడ్, ఇది వెర్బ్ 2, ఇదేమో వుడ్ ప్లస్ V1 అంటే సెకండ్ కండిషన్ సరిపోయింది. మూడోది ఈజ్ వుడ్, అసలు ఈజ్కి అంటే వెర్బోన్కి వుడ్కి లేదు. హ్యాడ్ బీన్ వచ్చింది, అటువంటిప్పుడు వుడ్ హ్యావ్ రావాలి, వుడ్ హ్యావ్ సేవ్డ్ రావాలి. సో ఇవేవి కరెక్ట్ కాదు, అందువల్ల సెకండ్ ఆప్షన్ రైట్. అంటే ఒక్కోసారి రెండు మనమే ఫిల్ చేయాలి. అటువంటిప్పుడు ఇచ్చినట్లో వెర్బ్ 2 వెర్బోన్ ఉంటే విల్ ఉండేటట్టు, వెర్బ్ 2 ఉంటే వుడ్ ఉండేటట్టు, హ్యాడ్ ప్లస్ V3 ఉంటే వుడ్ హ్యావ్ V3 ఉండేటట్టు కరెక్ట్గా ఏది ఉంటే చూడాలి. అలాగే రెండో బిట్ చూడండి, ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ షీ విల్ గెట్ జాబ్. ఇక్కడ వర్క్స్ అంటే వెర్బోన్ ఎస్ వచ్చింది, ఇక్కడ విల్ వచ్చింది. ఇది ఏ కండిషను? టైప్ 1 కండిషన్. మనకి డాష్ ఐ వుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఇన్ టైం. యాక్చువల్గా మనకి ఇది వుడ్ హ్యావ్ V3 వచ్చింది అంటే మూడో కండిషను. మరి మూడో కండిషన్ అంటే ఏంటి? హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. అయితే ఇఫ్తో మొదలవ్వాలి, హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. లేదు, ఇందాకలే చెప్పాను, హ్యాడ్ ముందుకు వచ్చేస్తే దీన్ని ఇన్వర్స్ కండిషన్ అంటారు. మూడో కండిషన్ ఇలా కూడా రాయొచ్చు, అందుకే ఇక్కడ హ్యాడ్ ముందుకు వచ్చింది. సో ఆప్షన్ 3 రైట్. ఇఫ్ ఐ డాష్ మనీ ఐ వుడ్ బై ఏ కార్. ఇక్కడ వుడ్ ప్లస్ V1 వచ్చింది అంటే సెకండ్ కండిషన్. అప్పుడు మనం వెర్బ్ 2 రాయాలి. ఇక్కడ వెర్బ్ 2 హ్యావ్కి వెర్బ్ 2 అనమాట, అంటే ఇక్కడ పొస్సెస్ కలిగి ఉన్నట్టు అనమాట. కాబట్టి హ్యావ్ దానికి వెర్బ్ 2 హ్యాడ్ అవుతుంది, ఓన్లీ హ్యాడ్. అంటే హ్యాడ్ పక్కన V3 ఉంటేనే మూడో కండిషను, హ్యాడ్ ఒకటే ఉంటే మళ్ళీ రెండో కండిషను. అది మనం గమనించాలి. ఓకేనండి. చూడండి, ఇఫ్ యూ గ్రో మోర్ ట్రీస్ యూ డాష్ మచ్ ఆక్సిజన్. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇఫ్ యూ ఎక్కువ చెట్లు నాటితే ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది. ఫ్యాక్ట్స్ అన్ని 0 కండిషన్లో చెప్తాం. కాబట్టి 0 కండిషన్కి ఇది ఫ్యాక్ట్స్ మాత్రం 0 కండిషన్లో చెప్పాలి. రెండు సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. అందుకే ఇక్కడ వెర్బ్ 1 ఉంది కాబట్టి అక్కడ కూడా వెర్బ్ 1, అందువల్ల గ్రో. అయితే వెర్బ్ 1 ఎస్ రాదంటే హీ షీట్ లేదు కాబట్టి వెర్బ్ 1 గెట్ రైట్.
ఇఫ్ ఐ డాష్ బి బిల్ క్లింటన్ ఐ వుడ్ హెల్ప్. చూసారు, వుడ్ ప్లస్ V1 అంటే సెకండ్ కండిషన్. సెకండ్కి నేనే కనుక బిల్ క్లింటన్ అయితే, ఇందాక ఇదే ఎగ్జాంపుల్, నేనే ప్రైమ్ మినిస్టర్ అయితే, నేనే బోర్డ్ అయితే, ఇవన్నీ ఇమేజినరీ అంటారు. ఇమేజినరీలో సింగులర్కి వర్ వస్తుంది, అందుకే ఐ వర్ రైట్ అనమాట. ఇఫ్ శ్రీరామ్ డాష్ ఆన్ ఈ స్టడీస్ యూ వుడ్ హ్యావ్ గాట్ ద జాబ్. వుడ్ హ్యావ్ గాట్ అంటే మూడో కండిషన్ కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 రావాలి. హ్యాడ్ ఫోకస్డ్. అన్లెస్ వీ హ్యావ్ టైం. అన్లెస్ అంటే ఎప్పుడైనా ఫస్ట్ కండిషన్. మరి ఫస్ట్ కండిషన్లో వెర్బ్ వన్ ఉంది కాబట్టి వీళ్ళతో రావాలి. సో వీళ్ళు వోంట్. అయితే ఇక్కడ అన్లెస్ వీ హ్యావ్ టైం, టైం లేకపోతే, అన్లెస్ అంటే నెగిటివ్ కదా, ఇఫ్ నాట్ కదా, లేకపోతే వీ డాష్ ద ఛాన్స్ టు వాచ్, దాన్ని వాచ్ చేసే ఛాన్స్ మిస్ అవుతాం కాబట్టి విల్ మిస్ రైట్. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దీని తర్వాత కూడా మనం ప్రీవియస్ బిట్లు ప్రాక్టీస్కి 50 బిట్లు ప్రాక్టీస్ చేద్దాం. చేస్తే మనం ఈ టాపిక్ మీద మంచి పట్టు పెరుగుతుంది. ఓకే, ఇంకో టాపిక్తో కలుసుకుందాం. ఇట్లు మీ సతీష్.